ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరాంబిక మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ, వైదిక సంస్కృతి అంటే ఏమిటి? వైదిక సంస్కృతిలో మంత్రానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? వైదికం అంటే ఏంటి? ఫస్ట్ అసలు వైదికం అంటే ఏంటంటే దైవికమైన విషయాలకి, ధార్మిక విషయాలకి ఇక్కడ రెండు ఉన్నాయి. వైదికాలు, తర్వాత ఆగమశాస్త్రం, గుళ్ళకు సంబంధించిన ఆగమశాస్త్రం ఉంటుంది. వైదికం అంటే ఏంటంటే మనం ఎలా బతకాలనేది చెప్పగలిగిందే వైదికం. అంటే ఈ విషయాన్ని ఎలా ఉంది, ఎలా చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఏంటి అనే విషయం చెప్పగలిగింది వైదికం. వైదికంగా మనకు కొన్ని ప్రాముఖ్యతలు ఇచ్చారు. ఏ టైంలో స్నానం చేయాలి, ఏ టైంలో పూజ చేసుకోవాలి, ఏ టైంలో మనం ప్రయత్నం చేయకూడదు, ఏ టైంలో ఇబ్బంది పడతాం, ఏ టైంలో ఇలాంటి విషయాల గురించి వైదిక శాస్త్రం చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది. వైదిక శాస్త్రాన్ని గురించి మనం చెప్పుకుంటూ వెళ్తే, వైదిక శాస్త్రాన్ని గురించి కన్నా కూడా మంత్రశాస్త్రాన్ని ఎక్కువగా మాట్లాడదాం. వైదిక శాస్త్రాన్ని గొప్పగా చెప్పగలిగింది మంత్రశాస్త్రం. మంత్రశాస్త్రాన్ని ఎవరైనా పాటించవచ్చో, ఎలా పాటించాలి, ఒక విద్యుత్తు ఉన్నోళ్ళు ఎవరైనా చేసుకోవచ్చా? వైదిక శాస్త్రంలో మంత్రశాస్త్రం అనేది ఎవరైనా పాటించవచ్చు. పాటించడం అంటే మంత్రశాస్త్రం అంటే ఏంటంటే, మంత్రశాస్త్రం అంటే మనం ఏదైతే ప్రొనౌన్సియేషన్ చేస్తున్నామో, అంటే ఒక మంత్రాన్ని మనం చేసుకుంటూ చాటింగ్ చేసుకుంటూ వెళ్తాము, దానిలో బలాన్ని తీసుకుంటూ మనలో యోగాన్ని ఇవ్వడానికి మంత్రశాస్త్రం బాగా పనిచేస్తుంది. చాలామంది అంటుంటారు మంత్రశాస్త్రంలో ఏం జరుగుతుంటుందంటే, మంత్రశాస్త్రానికి సంబంధించినంతవరకు కూడా దైవిక ధార్మిక పూజలు మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ధార్మిక విషయాల్లో మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఈ మంత్రశాస్త్రంలో డైలీ చాటింగ్ చేసుకోవడం వల్ల, అంటే డైలీ మనం చేసుకుంటూ వెళ్ళడం వల్ల మనకి దేవుడికి తొందరగా మనం దగ్గర అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటాం. అంటే మంత్రశాస్త్రంలో ఏదైనా చేసుకునే విషయంలో కూడా కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటాం. వైదిక శాస్త్రంలో మళ్ళీ ఇంకో విషయాన్ని ఏంటంటే, మంత్రశాస్త్రంతో పాటు తంత్రశాస్త్రం ఉంది, వామాచార పద్ధతులు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇవన్నీ మనం వెళ్ళట్లా. మనం ఒక ప్రొనౌన్సియేషన్ చేసుకుంటూ, ఒక దైవికంగా మనం దేవుడి గుళ్ళు, అంటే మన ఇంట్లో పూజ గది పెట్టుకొని డైలీ నిత్యం దీపారాధన చేసుకుంటూ ఒక నామాన్ని కానీ, ఒక విషయాన్ని కానీ, అంటే విష్ణు సహస్రనామం కావచ్చు, ఓం నమ శివాయ, మీ ఇష్టం, మీరు ఏదైనా కూడా ఒకసారి చాటింగ్ చేసుకుంటూ వెళితే చాలా మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. దీని విషయంలో ఎక్కడ మార్పు ఉండదు. మంచి ఫలితాలతో పాటు మంచి సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి వైదిక శాస్త్రాన్ని మించింది జ్యోతిషశాస్త్రం, జ్యోతిషశాస్త్రాన్ని మించింది వైదిక శాస్త్రం అన్న కన్నా కూడా ఇక్కడ వైదిక శాస్త్రంలో కొంత మంచి ఫలితాలు ఇవ్వడానికి కానీ, కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం కానీ వైదిక శాస్త్రం చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఆ విషయాల్లో మాత్రం ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కాబట్టి మన వైదిక శాస్త్రాన్ని నమ్మాలి, చేసుకుంటూ వెళ్ళాలి. మంత్రశాస్త్రం కూడా చాలా గొప్పది కాబట్టి మంత్రశాస్త్రాన్ని చేసుకుంటూ వెళితే మన జీవితాలు ధన్యాలు అవ్వడానికి, మనం అనుకున్న దైవిక కార్యక్రమాలు, ధార్మిక విషయాల్లో ముందుకెళ్ళడానికి ఇది బాగా పనిచేస్తుంది. అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.